ఇరాన్తో చర్చలు విఫలం కావడంతో అమెరికా తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. ఇరాన్ సముద్ర రవాణా దిగ్బంధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇవాళ రాత్రి 7:30 గంటల నుంచే హార్మూజ్ ముట్టడి కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని ట్రంప్ మండిపడ్డారు. ఇక అమెరికా బలగాలు నౌకలను టార్గెట్ చేస్తే ఎలాంటి చర్యకైనా వెనకాడేది లేదన్నారు. హార్మూజ్ నుంచి బయటకు వచ్చే షిప్పులేగాక గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు వెళ్లే నౌకలను అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా చర్యల దృష్ట్యా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు తమ నేవీతో టచ్లో ఉండాలని స్పష్టం చేసింది. అమెరికా వార్నింగ్ కు ఐఆర్జీసీ తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర కారిడార్లోకి ఎవరైనా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శత్రువును జలసంధి సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తాయని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతం హార్మూజ్ పూర్తిగా తమ దళాల ఆధీనంలోనే ఉందని ఇరాన్ తెలిపింది. ఇరాన్తో చర్చలు విఫలం కావడంతో అమెరికా తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. ఇరాన్ సముద్ర రవాణా దిగ్బంధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇవాళ రాత్రి 7:30 గంటల నుంచే హార్మూజ్ ముట్టడి కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుందని ట్రంప్ మండిపడ్డారు. ఇక అమెరికా బలగాలు నౌకలను టార్గెట్ చేస్తే ఎలాంటి చర్యకైనా వెనుకాడేది లేదన్నారు. హార్మూజ్ నుంచి బయటకు వచ్చే షిప్పులేగాక గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు వెళ్లే నౌకలను అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా చర్యల దృష్ట్యా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు తమ నేవీతో టచ్లో ఉండాలని స్పష్టం చేసింది. ఇక అమెరికా వార్నింగ్ కు ఐఆర్జీసీ తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర కారిడార్లోకి ఎవరైనా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శత్రువును జలసంధి సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తాయని ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతం హార్మూజ్ పూర్తిగా తమ దళాల అధీనంలోనే ఉందని ఇరాన్ తెలిపింది. ఇరాన్కు చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్ సప్లై చేస్తుందన్న నిఘా వర్గాల సమాచారంతో అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50% టారిఫ్లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు సైనిక ఆయుధాలు సరఫరా చేసే దేశాల ఎగుమతులపై 50% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ఇదివరకే స్పష్టం చేశారు.